ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత నువ్వు వర్కర్స్ ని ఎలాగైతే గెంటేశావో అంతకంటే డబుల్ ఫోర్స్తో తిరిగి వాళ్ళని లోపలికి తీసుకొస్తా. అలాగే దీన్ని అనగా నా పెళ్ళాన్ని నీకు చెప్పినట్టుగానే నా ఇంటికి తీసుకుపోతా. వస్తా అత్త. మమ్మీ, ఇంత జరిగినా కూడా వీడు అసలు తగ్గడేంటి? వీడి కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ లేదు, కాకరకాయ లేదమ్మీ. వాడు కాళ్ళు పైకి చేతులు కిందకి పెట్టి తపస్సు చేసిన ఆ వర్కర్లని తిరిగి తీసుకురాలేడు. అది వాడికి తెలుసు. కాకపోతే మన ముందు నోరు మూసుకొని పోతే ఆడి గాలి పోతాదని అట్టా వాగిపోతుండాడంతే. నువ్వేం పట్టించుకో మాకు. అఖిలమ్మ, కొత్త జంట చక్కగా రెడీ అయ్యి ఎక్కడికో పోతున్నట్టున్నారు. మాయ్యా, కొత్త జంట ఎక్కడికి పోతారు? ఏ సినిమాకు షికారుకు అయి ఉంటుంది. వినయ్, దీన్ని తీసుకుని ఆడిపోతుండావు? అది అత్తయ్య, మా అమ్మని చూడాలని వెళ్తున్నాం అత్తయ్య. నేను నిన్ను అడిగినానా? ఎందుకు మధ్యలో తలకై దూరుస్తావు? అమ్మా, వెళ్ళి వెంటనే వచ్చేస్తాం అమ్మా. ఇది వెళ్ళి వెంటనే రాకపోతే ఆ ఇంట్లోనే ఉండని, నాకే సంబంధం లేదు. కానీ దాని వెంట నువ్వెళ్లాల్సిన అవసరం ఏముండాది? అది వెళ్ళిపోతాదిలే, కానీ నువ్వు ఏడ్నే ఉండు. అది తనొక్కతే ఎలా వెళ్తుందమ్మా? అదేంట్రా అన్నయ్య, ఇన్ని రోజులు తనొక్కతే ఆ ఇంటికి ఇంటికి తిరగలేదా? ఏదో చిన్నప్పటి నుంచి నువ్వు తోడు లేకుండా తను అడుగే పెట్టలేదన్నట్టు అమ్మని అలా అడుగుతున్నావు? అది కాదు వినయ్, నువ్వు కాదు అన్నావంటే ఏం జరుగుతాదో నీకు బాగా తెలుసు అనుకుంటా. దీనన్న పంచాయతీలో నన్ను బురిడి కొట్టించి అందరి ముందు నన్ను ఇరికించబట్టి దీన్ని ఇంట్లోకి రానిచ్చుండా. నువ్వు దీన్ని సాకుగా పెట్టుకుని దొరికిందే సందు అని దీంతో చట్టా పట్టాలేసుకుని తిరగతా ఉంటానంటే మాత్రం చూస్తా ఊరుకోను. అక్క, కొత్త జంట సంతోషంగా బయటికెళ్తున్నారు. ఎక్కడికి అని అడగకూడదక్క. నోరు ముయ్యి. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు. వినయ్, అత్తయ్యని కాదని ఎందుకు వెళ్ళడం? ఆగిపోదాం. ఆగమ్మ విద్య. అఖిల, హక్కులు మాట్లాడుకుంటే శారద ఈ ఇంటి కోడలు, లెక్కలు మాట్లాడుకుంటే శారదే ఈ ఇంటి యజమానురాలు. కానీ మీరందరూ కలిసి తన పైన నింద వేస్తే అది నిరూపించుకునేదాకా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనని ఆత్మగౌరవంతో ఆ ఇంట్లో తను కష్టపడుతోంది. అలాంటి తనను చూడ్డానికి కూతురు అల్లుడు వెళ్తుంటే నువ్వు అడ్డుపడ్డంలో ఏమైనా అర్థం ఉందా? మీ అమ్మని చూడ్డానికి నువ్వు ఒక్కదానివే వెళ్ళు అనడంలో ఏమైనా న్యాయం ఉందా?
నాయనా, న్యాయాలు అన్యాయాలు నాకు అనవసరం. నా కొడుకు నాకు ముఖ్యం. ఏంటి ఆ ఏంటి నీ కొడుకు? పెళ్ళయ్యే వరకే వాడు నీ కొడుకు. పెళ్ళయ్యాక వాడు విద్య భర్త. ఇగో నాయనా, ఈ మాటలే నాకు చెప్పమాకో. పెళ్ళయ్యేంత వరకే నాకు కొడుకు, పెళ్ళయిన తర్వాత వాడు శారద భర్త అని అన్నయ్యని నువ్వు అలా అనబట్టే ఈ అన్న చెల్లెళ్ళ చేతుల్లో నా అన్న ఊపిరి వదిలేసినాడు. ఇప్పుడు నీ మాటలు విని నా కొడుకుని దీనికి వదిలేస్తే నా కొడుకు కూడా నాకు కాకుండా పోతాడు. దయచేసి నువ్వీ విషయంలో అడ్డు రాకు నాయనా. రే వినయ్, ఏంది ఇంకా ఇక్కడే నిలబడినావు? పో లోపలికి. అఖిలాండేశ్వరి గారు, నమస్తే అండి. నమస్తే. ఎవరు? మేము న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నామండి. అంటే ఏందయ్యా ఇప్పుడు? మీరు వైఫై లాగా నా చుట్టూనే ఉంటారా ఏంది? ఇప్పుడు ఇది కూడా న్యూస్ చేసేస్తారా ఏంది? ఆ న్యూస్ మీకు కూడా వచ్చేసిందా మేడం? మీరు ఏ న్యూస్ గురించి అంటా ఉండారు? నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో మహిళా కోటాలో ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం మిమ్మల్ని కన్ఫర్మ్ చేసిందని మాకు న్యూస్ వచ్చింది మేడం. అందుకే మీ ఫస్ట్ ఇంటర్వ్యూని మేమే చేద్దామని డిసైడ్ అయ్యాం మేడం. మిమ్మల్ని ఇన్వైట్ చేయమని మా ఎండి గారు పంపించారు. ఇదిగోండి మేడం. అమ్మీ, ఓసారి చదువు. అవును మమ్మీ. చూసినావా అమ్మీ? టికెట్ కన్ఫర్మ్ అయిపోయినదంట. రేపు నా ఇంటర్వ్యూ కావాలంట. కంగ్రాట్స్ మమ్మీ, ఆల్ ది బెస్ట్. కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారికి. ఇదెవరు? కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారికి. జిందాబాద్. నయ్యం ఇవ్వకు. వీడు సడన్ గా ప్రత్యక్షమయ్యి అత్తయ్యకి జిందాబాద్ కొట్టిస్తున్నాడంటే వెనకాల ఏదో ముర్దాబాద్ ఫిట్టింగ్ ఉంటుంది. నాకు అదే అనిపిస్తోందిరా. ఆ